బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మరణానంతర రహస్యాలు. భూమిపై ఉన్న గ్రహాంతర ఆత్మలు, వీళ్ళు ఎంచుకోబడ్డ ఆత్మలు. వీళ్ళ యొక్క జాగరణ జాగృతి కోసం అనంతుబాయి ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఫస్ట్ పార్ట్ మనము కొద్దిగా తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇది రెండవ పార్టు. బాపూజీ గురించి ఇక జ్ఞానం గురించి అడుగుతున్నారు ఇంటర్వ్యూలో వేస్తున్నటువంటి వాళ్ళు. ఈరోజు మనం కంటికి కనిపించని సూక్ష్మ జగత్తు గురించి, మనల్ని నడిపించే ఒక దివ్య శక్తి గురించి చర్చించబోతున్నాం. సైన్సు వివరించలేని అనుభవాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా అని అడుగుతూ ఉన్నారు ఆ యొక్క ఇంటర్వ్యూలో ఉన్నామా. దానికి అనంతభాయ్ సమాధానం చెప్తున్నారు. మీరు సూక్ష్మ జగత్తుతో కనెక్ట్ అయినట్లే ఈరోజు మనతో పాటు అతిథిగా మరి అందరూ ఉన్నారు. గత కొన్నేళ్లుగా సూక్ష్మ జగత్తుపై పరిశోధన చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నటువంటి మరి గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా అని అడుగుతూ ఉంటే అనంతభాయ్ అంటున్నారు, గ్రహాంతర వాసులు మనం సినిమాల్లో చూసేటువంటి వింత ఆకారాలుగా కలిగి ఏమి వాళ్ళు ఉండరు. వాళ్ళు పరం లైట్ ప్రకాశంతో నిండినవారు. వారు మనకంటే కూడా చాలా శక్తిశాలి ఆత్మలు, ఆ యొక్క హయ్యెస్ట్ వర్గానికి చెందినటువంటి ఆత్మలు, శక్తివంతమైన ఆత్మలు. అందుకే వారు కేవలం ఆలోచన ద్వారానే ఏదైనా చేయగలరు. గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా కనిపించేదంతా నశ్వరమయ్యేదే, కనిపించనిది సత్యం. ప్రస్తుతం ఈ భూమిపై అనేక గ్రహాంతర ఆత్మలు ఉన్నారు. ఇవి అనంతమైన బ్రహ్మాండాల గుండా ప్రయాణిస్తూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒక నిరంతర ఆత్మిక ప్రయాణమే వాళ్ళది కూడా. దృష్టికోణం మరియు మాయ ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. కలియుగంలో మనం కేవలం కంటికి కనిపించే తార్కిక విషయాలను సత్యమని నమ్ముతూ ఉన్నాం. మన బుద్ధి మాయలో చిక్కుకుంది. మన దృష్టి సృష్టి దృష్టిగా మారిన రోజు ఇవన్నీ మనకు అర్థమవుతాయి అంటూ ఉంది అమ్మాయి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ ఈ విషయాలను 30 ఏళ్ల క్రితమే చెప్పారు. ఆయన అనంతమైన బ్రహ్మాండాలపై నుండి ఆత్మలను మేల్కొల్పటానికే వచ్చారని చెప్తూ ఉన్నారు. కొన్ని ఆత్మలు తమ కర్మ బంధనాలను తెంచుకోవటానికి వేల ఏళ్లుగా నిరీక్షిస్తూ ఉంటాయి. అన్యలోకవాసుల మార్గదర్శనం ఎలా ఉంటుంది అనంటే, విదేశాల్లో చాలామంది పెలేడియన్స్ ఆ ఆత్మల్లో వారి గెలాక్సీలకు సంబంధించిన రికార్డింగ్ ఉంటుంది. అందుకనే మేమంతా కూడా పెలేడియన్స్, ఆండ్రోమెడన్స్ అని చెప్పుకుంటూ ఉన్నారు. లోకం నమ్మకపోయినా వారి ఆత్మలో ఉన్న ఆ రికార్డింగ్ వారిని నడిపిస్తూ ఉంటుంది. వారికి విశ్వం నుండి సందేశాలు అందుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి సూక్ష్మ జగత్తుతో ఏదో ఒక సంబంధం అనేది ఉంటుంది. సూక్ష్మ జగత్తు అంటే ఏంటి? మనము కేవలం అణుబాంబుల క్షిపణులు తయారు చేసే లోకాన్ని శాసిస్తున్నామని అనుకుంటాం. సూక్ష్మ జగత్తు అంటే ఏమిటో అందరికీ అర్థం కాదు. అది ఒక భ్రమ అని అనుకుంటారు. అనంతభాయ్ దీని ప్రకారం వివరించండి అని అంటూ ఉంటే అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, స్థూల జగత్తు మనం చూస్తున్న భౌతిక ప్రపంచం, సూక్ష్మ జగత్తు, కారణ జగత్తు, మహాకారణ జగత్తు ఇవి కంటికి కనిపించవు, కానీ ఉనికిలో ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం శివుడు
కనురెప్పపాటులో అనంత కోటి బ్రహ్మాండాలు పుట్టి నశిస్తాయి. ఆధునిక సైన్స్ కూడా ఇప్పుడు ఇదే చెప్తుంది. ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, దేహం కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. ఆత్మ లేని దేహం కేవలం జడ పదార్థం. అందుకే దేహ భావన నుండి బయటపడి ఆత్మ భావన అలవర్చుకోవాలి. 3 రకాల లోకాలు. నిరాకారి కేవలం పరంప్రకాశ ప్రపంచము, అది పరంప్రకాశ రూపంలో ఉంటుంది. ఆకారి అంటే ఆకాశము, వాయువు, అగ్ని అనే 3 తత్వాలతో కూడినది. దేవతలు ఈ లోకంలో భువర్లోకంలో స్వర్గలోకంలో ఉంటారు. సాకారి అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనే 5 తత్వాలతో కూడిన మన భౌతిక ప్రపంచం. బాపూజీ దివ్య దృష్టి మరియు గ్రహాంతర వాసులు. బాపూజీకి ఉన్న దివ్య దృష్టి భవిష్యత్తు చెప్పటానికి కాదు. అంటే బాపూజీ ఏదో దివ్య దృష్టి ఉంది ఆయనకి, మీ జాతకం వాళ్ళ జాతకము, ఒక్కొక్కళ్ళ యొక్క భవిష్యత్తు లేకపోతే ప్రపంచం యొక్క భవిష్యత్తు అని చెప్పడానికి ఆయన దివ్య దృష్టిని ఉపయోగించరు. ప్రపంచ కళ్యాణం కోసం మనము ఎక్కడి నుండి వచ్చామో గుర్తు చేయటానికి ఉపయోగిస్తూ ఉన్నారు. 1998 నుండి బాపూజీ ఈ బ్రహ్మాండాల గురించి బోధిస్తూ ఉన్నారు. గ్రహాంతరవాసులు కూడా ఈ జ్ఞానాన్ని వినటానికి వస్తారని ఆయన చెప్పారు. వారికి శక్తులు ఉండవచ్చు, కానీ నేనెవరు, నా పుట్టుకు కారణమేమిటి, ఆత్మ జ్ఞానం వారికి కూడా ఉండదు అనే విషయం చెబుతూ ఉంటారు. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, పుట్టడానికి కారణం ఏమిటో బాపూజీ ఆత్మజ్ఞానం చెప్తూ ఉంటారు. చాలామందికి జ్యోతిష్కం చెప్పేవాళ్ళు, భవిష్యత్తు చెప్పే వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం అనేది ఉండదు. అందుకే వారు కూడా సత్యాన్ని వెతుకుతూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఏ రూపంలో వాళ్ళు ఇక్కడికి వస్తారు, గ్రహాంతర వాసులు అని మీరంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఏ రూపంలో వస్తారు, దీని గురించి కొద్దిగా చెప్పండి అని అంటూ ఉన్నారు అక్కయ్య గారు. అంటే గ్రహాంతర వాసుల యొక్క రూపము సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఒక శక్తి బిందువులా ఉంటుంది. వారు అనుకుంటే మానవ రూపాన్ని లేదా మరే ఇతర రూపాన్నైనా ధరించగలరు. నిరాకారి ఆత్మలు ఆకారి మరియు సాకారి రూపాలను తీసుకోవటం సాధ్యమే అవుతుంది అంటూ ఉన్నారు అనంతభాయ్. మరి బాపూజీ జ్ఞానం శాస్త్రాల లేక అనుభవమా? మనం చూసే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఈ భూమికి సంబంధించిన చరిత్రను, మన సంస్కృతిని తెలియచేస్తాయి. కానీ బాపూజీ చెప్పే జ్ఞానం వీటన్నిటికీ అతీతమైనది. ఆయన అనంతమైన బ్రహ్మాండాల పైన నుండి వచ్చారు. మీరు ఈ మృత్యు లోకంలో, చావు ఉన్న లోకం, ఇక్కడ చిక్కుకుపోయారు. పైన అమర్లోకం ఉంది, అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడండి అని చెప్తూ ఉన్నారు అనంతభాయ్. దీని గురించే బాపూజీ కూడా బోధిస్తూ ఉన్నారు. సృష్టి చక్రం అంటే పుట్టుక చావు అనంతంగా సాగుతూనే ఉంటుంది. దీని నుండి బయటపడటమే అసలైనటువంటి లక్ష్యము అంటూ ఉన్నారు అనంతభాయ్. అయితే మరి అనంతభాయ్ని అడుగుతూ ఉన్నారు ఆ ఇంటర్వ్యూ అక్కయ్య, ఒక లాయర్గా అనంతభాయ్ ఏ విధంగా తన జీవితంలో మార్పు తీసుకొచ్చుకున్నారో చెప్తూ ఉన్నారు. అనంతభాయ్ అంటున్నారు, అనంతభాయ్ స్వతహా లాయర్ కాబట్టి మొదట్లో నేను మా తండ్రి బాపూజీ చెప్పేటువంటి సూక్ష్మ జగత్తు విషయాలను నమ్మేవాడిని కాదు అని అంటూ ఉన్నారు. 2017 కాలంలో ఆయన బాపూజీతో తర్క వితర్కము నిలదీసి చాలా ప్రశ్నలు వేశాను అని చెప్తున్నారు అనంతభాయ్. నేను బాపూజీని చాలా తర్కించాను, చాలా ప్రశ్నలు వేసి నిలదీశాను బాపూజీని. వ్యతిరేకంగా కూడా సమాధానాలు రాబట్టాలి అని, ప్రపంచంలో వాళ్ళకి ఇలా ఆలోచించే వాళ్ళకి వారికి కూడా అందచెయ్యాలి అని నేను తర్కంతో బాపూజీ దగ్గర సమాధానాలు పొందేవాడిని. కానీ కాలక్రమేణా టెక్నాలజీ పెరగటంతో పారానార్మల్ యాక్టివిటీసు
నిరూపించడం జరిగింది. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు ప్రచురించినటువంటి పునర్జన్మ మరియు పరలోకము వంటి పుస్తకాలు నేను కూడా చదివాను అంటున్నారు అనంతభాయ్. తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఒక ఆత్మ తన కర్మల్ని పూర్తి చేసుకోవటానికి అనేక జన్మలు తీసుకుంటుంది. జన్మ కోసం కూడా ఎదురు చూస్తూ చెట్టు పైన కూడా 3000 ఏళ్ళు కూడా నిరీక్షిస్తుంది అనే నిజాన్ని నేను తెలుసుకొని ఆశ్చర్యం వేసింది నాకు అని చెప్తూ ఉన్నారు అనంతభాయ్. సూక్ష్మ జగత్తు మనకు ఎందుకు కనిపించదు అనే ప్రశ్న అడుగుతున్నారు అక్కయ్య గారు. దానికి అనంతభాయ్ సమాధానం చెప్తూ, ఒకవేళ అందరికీ సూక్ష్మ జగత్తు కనిపిస్తే ఈ మాయ నాటకం ముగిసిపోతుంది. అందుకే భగవంతుడు దీనిని రహస్యంగా ఉంచాడు అంటున్నారు అనంతభాయ్. కేవలం శివతత్వాన్ని పొందినవారు లేదా దివ్య దృష్టి ఉన్న గురువుల కృప ఉన్నవారు మాత్రమే దీన్ని చూడగలరు అంటూ ఉన్నారు. సైన్సు మరియు ఆధ్యాత్మికత మనకు కేవలం 1% వాస్తవాన్ని మాత్రమే చూపిస్తుంది. శరీరానికి చికిత్స చేసే మందులు సైన్స్ దగ్గర ఉన్నాయి, కానీ మనసును శుద్ధి చేసే మందులు లేవు. మనసుకి ఉపశయనం కేవలం ఆధ్యాత్మికత, యోగా మరియు ధ్యానం ద్వారానే అది లభిస్తూ ఉంది. ఏ ప్రపంచం పెద్దది? మన చుట్టూ ఉన్న ఈ భౌతిక ప్రపంచమా? ఇదంతా భూమి. అసలు చూసినట్లయితే సూక్ష్మ జగత్తు పైన జగత్తు గురించి చూసినట్లయితే ఈ ఎర్త్ చాలా చిన్నది. దీనిపైన ఉన్న సూక్ష్మ జగత్తు భూలోకం, స్వర్గలోకం, బ్రహ్మలోకం, భువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం, ఇవన్నీ కూడా సూక్ష్మ జగత్తుకు సంబంధించిందే. బ్రహ్మపురి, విష్ణుపురి, శివపురి ఇంకా అనంతమైనది. సూర్యుడితో పోలిస్తే భూమి ఎంత చిన్నదో సూక్ష్మ జగత్తుతో పోలిస్తే మన ప్రపంచం అంత చిన్నది. మల్టీవర్స్ ప్రయాణం మనం మన భౌతిక శరీరంతో లేదా ప్రస్తుత సైన్స్తో ఇతర గెలాక్సీలకు, లోకాలకు చేరుకోవటం అసాధ్యం. ఇంధనం సరిపోదు, కాలం సహకరించదు. ఈ శరీరం మృత్యులోకానికి చెందింది కాబట్టి దీనితో ఉన్నత లోకాలకు వెళ్ళిపోము. ఆత్మ ప్రయాణం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అని అంటూ ఉన్నారు అనంతభాయ్. భౌతిక దేహంతో మనం లిమిటెడ్గానే ఆలోచిస్తాము, చూస్తాము, తెలుసుకోగలుగుతాం. కానీ ఆత్మగా మనం అనంతమైన సృష్టిని, ఆధ్యాత్మిక సృష్టిని కూడా తెలుసుకోగలుగుతూ ఉంటాము అని అనంతభాయ్ చెప్తూ ఉన్నారు. ఇంకా దీని యొక్క నెక్స్ట్ పార్ట్లో ఇంకా ఆత్మ ప్రయాణం ఎట్లాగా, గ్రహాంతరవాసుల సంబంధము, భౌతికంగా అంగారకుడు లేక బుధగ్రహం వీటి గురించి కూడా వివరాలు, ఏలియన్స్ సోల్స్ భూమి మీద ఎలా వస్తున్నారు అనే విషయం తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ తెలుగులో అనువాదం చేయించి అప్లోడ్ చేసేటువంటి వీడియోలను మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. పరమా శాంతి. ధన్యవాదాలు.